శ్రీ ఆందోళ్ మైసమ్మ మినీ గూడ్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం మంగళవారం జొన్నకంటి దేవయ్య అధ్యక్షతన సిఐటియు కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి పాషా ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. శ్రీ ఆందోళ్ మైసమ్మ మినీ గూడ్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం మంగళవారం జొన్నకంటి దేవయ్య అధ్యక్షతన సిఐటియు కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి పాషా ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ మోటారు కార్మిక వర్గం ఒక వర్గంగా ఉండి తమ హక్కుల్ని సాధించాలని సంఘం సంఘటితంగా ఉండి కేంద్రం తీసుకొచ్చేటటువంటి నూతన కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టాలని కార్మిక వర్గాన్ని పిలుపునిచ్చారు. 2019 రోడ్ సేఫ్టీ చట్టాన్ని రద్దు చేయాలని, వెహికల్ ఇన్సూరెన్స్ రేట్లు కేంద్ర ప్రభుత్వం అదుపులో పెట్టాలని, టోల్గేట్ల వద్ద రెస్ట్ రూమ్లు ఏర్పాటు చేయాలని, ప్రతి 100 కిలోమీటర్లకు రెస్ట్ రూమ్లు కార్మిక వర్గానికి అందుబాటులో ఉండాలని, ప్రభుత్వానికి వేలకు వేలు వెహికల్ ట్యాక్సులు కడతా ఉన్నటువంటి తరుణంలో టోల్గేట్ల బాధుడుకు వెహికల్ యాజమాన్యం తట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతోందని, కేరళ రాష్ట్రంలాగా 58 సంవత్సరాలు పైబడిన కార్మికులకు వెహికల్ బోర్డు ద్వారా 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 27, 28 తేదీలలో రామన్నపేట పట్టణంలో జరిగే రాజకీయ శిక్షణ తరగతులు జరుగుతున్న తరుణంలో మోటార్ కార్మికులు జిల్లా వ్యాప్తంగా ఉన్న డెలిగేషన్ తప్పనిసరిగా విజయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, పత్తుల దాసు, బద్దుల వెంకటేశం, గుర్రం గురువయ్య, జొన్నకంటి సురేందర్, చిట్టంపల్లి నరేందర్, సుక్క జంగయ్య తదితరులు పాల్గొన్నారు.